అరుణోదయ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇంతకు ముందు చూసినటువంటి ఎపిసోడ్లో ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రముఖ పార్లమెంటేరియన్ అయినటువంటి నంది ఎల్లయ్య గారి అన్న కుమారుడు అయినటువంటి నంది శ్రీహరి గారి యొక్క బాల్యం గురించి కానీ, విద్యాభ్యాసం గురించి కానీ, మరి ఆయన సినీ రంగ ప్రవేశం కానీ, రాజకీయ రంగ ప్రవేశం కానీ, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు నంది శ్రీహరి గారు రాబోయే భవిష్యత్తులో రాజకీయ రంగం గురించి, అలాగే ఆయన మాదిగలకు ఇచ్చేటువంటి సూచనలు, సందేశాలని మీరు ఇప్పుడు చూడబోతున్నారు. నమస్తే అండి. మీరు రాజకీయ రంగంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా చాలా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. మరి రాజకీయ రంగంలో ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి మీరు సామాన్యంగా రాజకీయ రంగంలో ఎంతో పలుకుబడి కావాలి, ఆ పై స్థాయికి రావాలంటే మరి మీరు ఎలా ఇలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు రాజకీయ రంగంలో చెప్తారా సార్? నంది అనేది ఒక బ్రాండ్. అది మా బాబాయ్ గత కొన్ని ఏళ్ళ నుండి, కొన్ని డెకేడ్స్ నుండి ఉన్నది. ఆయన గురువు గారు మరి చెన్నారెడ్డి గారు. అక్కడనే మాకు నంది అంటేనే బ్రాండ్. ఒడిదుడుకులు అన్నది మేము ఎరగమండి. ఎందుకంటే మాకు ఒక బ్రాండ్ ఉంది. ఎలాంటి బ్రాండు? నాన్ కరప్టెడ్, అజాత శత్రు, అలాంటి కుటుంబంలో పుట్టిన వ్యక్తిని నేను. కాబట్టి రాజకీయాల ఒడిదుడుకులు అన్నది సహజమే. కాకపోతే ఇలాంటి పోర్ట్ఫోలియో రాలేదు కాబట్టి సరే ముందు వస్తుందేమో ఒక ఆశాభావంతో ఉన్నాం, కానీ ఒడిదుడుకులు ఎదుర్కోలేదు. ఎందుకంటే ఒక బ్రాండ్ కాబట్టి మాకు అంత అవసరం రాలేదు. ఏదున్నా మా బాబాయ్ ఉండే. మాకు అంటే పార్టీలో మీరు ఏ ఏ పదవులని నిర్వర్తించారు సార్? పార్టీలో నేను ఎక్కువ పదవులు నిర్వహించలేదు. అప్పుడు ఉండే నేను జనరల్ సెక్రటరీగా, సిటీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్నట్టు. నేను యుక్త వయసు రాగానే వ్యాపార రంగం వైపు ఎక్కువ ఉన్నా. వ్యాపార రంగంలో ఎక్కువ ఉన్నా కాబట్టి వ్యాపారం మీదనే ఎక్కువ దృష్టి పెట్టింది. ఇంకా డబ్బు ఉంటేనే రాజకీయం ఉంటుంది, డబ్బు లేకుండా రాజకీయం ఉండదు. కాబట్టి ఇక్కడనే ఎక్కువ ఫోకస్ చేసిన. ఎందుకంటే మాకు ఒక బ్రాండ్ ఉన్నది కాబట్టి మా బాబాయ్ ఉన్నాడు, మాకు ఏదైనా అవసరం ఉంటే తెచ్చి ఇవ్వగలుగుతాడు. అట్లా ఆ ధీమాతోటి మేము ఉన్నాం. అదే పార్టీని నమ్ముకొని ఉన్నాం. ఇప్పటివరకు అదే పార్టీలో ఉన్నాం. ఎన్నో ఆఫర్లు వచ్చినాయి వేరే పార్టీ నుండి అక్కడిక్కడ రమ్మని, కానీ పోలేదు. కాబట్టి అక్కడనే ఉన్నాం. ఎన్నడికో ఒకసారి గుర్తిస్తుందని అనుకుంటున్నాం. మరి ఇప్పటి వరకు సార్ మీరు ఇంత సీనియర్ లీడర్ కదా కాంగ్రెస్ పార్టీలో, మరి ఎమ్మెల్యే కానీ ఎంపీ సీటు కానీ మీరు ఏమైనా ప్రయత్నించారా? ప్రయత్నించాను కదా. మొన్న లాస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్లో వరంగల్ నుండి ప్రయత్నించాం. నాకే వస్తుంది అనుకున్నాము. చివరి క్షణంలో కడియం కావ్య గారు వచ్చారు. ఇక భగవంతుని తెలిసి ఏం జరిగింది ఏమో తెలియదు. అందువల్ల నాకు టికెట్ రాలేకపోయింది. అట్లానే నిరాశ చెందడం కూడా లేదు. సరే నెక్స్ట్ టైం చూద్దాం. రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఒకవేళ భవిష్యత్తులో వస్తే మీరు ఎమ్మెల్సీగా ఏమైనా ఆశించవచ్చు అంటే ఇప్పుడు ప్రయత్నాలు కొనసాగుతున్నాయండి ఎమ్మెల్సీ కొరకు. ఆల్రెడీ 3 అయిపోయినాయి, 2 ఉన్నాయి. ఇంకా రెండిట్లో ఒక ప్రయత్నం చేస్తున్నామండి. ప్రయత్నం చేసిన తర్వాత ఫలితం ఎట్లుంటుందన్న ఊహించడం కష్టమే. ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తున్నాయి. ఎమ్మెల్సీ కొరకు ప్రయత్నం చేస్తున్నాం. ఢిల్లీ వెళ్ళి వచ్చాం, అందరు పెద్దలం కలిసి వచ్చాం. కాబట్టి సరే ఒక అభయం అన్నది దొరికింది. కానీ రాజకీయాల్లో ఎట్లుంటుంది అంటే మెటీరియలైజ్ అయిన తర్వాతనే దానికి ఒక రూపం అన్నది ఉంటుంది. మెటీరియలైజ్ కానంత వరకు ఏముంది. మాదిగ కులంలో పుట్టి పెరిగి ఈ స్థాయికి చేరుకున్నారు. కులానికి మీరు ఏమైనా గతంలో మాదిగలకి ఏమైనా సేవలు చేసిన ఉంటే? మాదిగకు సేవలు చేసినామంటే చూడండి, ఫిలిం ఇండస్ట్రీలో తెలంగాణ వాడు నిలదొక్కుకోవడమే గగనం. అందులో దళితులల్లా ఒక వ్యక్తి వచ్చి నాకు ఇట్లా చెప్పి నాకు ఈ అవకాశం ఇస్తే నేను నిలదొక్కగలుగుతా, మంచిగా ఉంటుంది అంటే నేను సరే అని ఒకరికైతే అవకాశం, ఒక డైరెక్టర్గా ఒక అవకాశం కలిగించిన నాకు సంతోషమే. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాం, అన్ని చెప్పుకుంటే బాగుండదు. మొత్తం మీద చేశారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లోనే ఎస్సీలకి సీట్లు కేటాయిస్తున్నారు.
ఎస్సీ రిజర్వ్డ్ కాకుండా జనరల్ సీట్లు ఉన్నాయి. మన జనరల్ సీట్లలో ఎస్సీలకు మాత్రం జనరల్ సీట్లు ఇవ్వట్లేదు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా. ఎందుకంటే వీళ్ళు దళితులు కాబట్టి ఎస్సీ రిజర్వ్లో ఉన్నారు కాబట్టి ఏదైతే రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలోనే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ కేటాయిస్తున్నారు. మరి జనరల్ సీట్లో ఎందుకని ఇవ్వలేకపోతున్నారో దాని గురించి చెప్పండి సార్. గతంలో మన గౌరవనీయులు సర్వ సత్యనారాయణ గారికి మల్కార్గిరి నుండి కాంగ్రెస్ పార్టీ అవకాశం కలిగించింది. ఆయన నెగ్గారు కూడా. ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు మనకు రిజర్వేషన్ అని పెట్టారు. మనం పాపులేషన్ మనం ఉన్నాము, బాధికులం ఉన్నాము, మన ఓటు సంఖ్య పెరిగి ఉంటుంది. కానీ సంఘటితంగా లేం. మనం సంఘటితంగా ఉంటే ఇప్పుడు ఇవాళ మనకు రిజర్వేషన్ ఉన్నది. నా అంచనా ప్రకారం ఒక 25 years తర్వాత రిజర్వేషన్స్ అన్నది ఉండదండి. కానీ రాజ్యాధికారము బహుజనులకు వస్తుంది. బహుజనులకు వస్తుంది. ఎస్సీలకు అంటలేను, బహుజనులకు వస్తుంది. ఎస్సీ బీసీస్కు ఈ రిజర్వేషన్ అన్నది ఇప్పుడు ఏదైతే ఉన్నదో అప్పర్ కాస్ట్ వాళ్ళకు వస్తుందండి. అప్పుడు బహుజనులు ఎప్పుడైతే రాజ్యాధికారం అయితే చేపడతారో ఈ రిజర్వేషన్ వాళ్ళకు వస్తుంది. ఇది జరిగి తీరుతుంది. రాజ్యాధికారం వస్తుంది అంటారా? తప్పకుండా ఆశిస్తున్నారా? 25 సంవత్సరాల తర్వాత మీరు చూడండి, బహుజనులకు రాజ్యాధికారం వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఎందుకంటే చైతన్యం మొదలైంది. చైతన్యం అన్నది మొదలైపోయింది. సౌత్ లో ఎక్కువ చైతన్యం ఉన్నది, ఇప్పుడు నార్త్ లో వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా బహుజనులకు రాజ్యాధికారం సంభవిస్తుంది. అతి త్వరలో ప్రధానమంత్రిని మనం బహుజనులను చూసే అవకాశం ఉంది. సార్, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పు ఇచ్చింది. ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. దానికి ఆ తీర్పును అనుసరించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ తీర్పు వచ్చిన రోజే ఆయన అసెంబ్లీలో అనౌన్స్ కూడా చేశారు. పత్రికల్లో వచ్చింది, అంతా మీడియా కూడా వచ్చింది. అయితే మరి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాడు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ఆ ఎస్సీ వర్గీకరణని ఇంప్లిమెంట్ చేయడానికి ఎలాంటి చర్యలు కైకుంటుందో తమరు చెప్పండి. భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కమిటీ వేశారు. ఈ వర్గీకరణ తీర్పు వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి గారు మన కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డి గారు ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ రిపోర్టును ఆధారంగా అనుసరించి రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. భారతదేశంలోనే మొదటి ముఖ్యమంత్రి తీర్పు వచ్చిన తర్వాత కమిటీ వేయడం అన్నది జరిగింది. త్వరలోనే ఇంప్లిమెంటేషన్ జరిగిపోతుంది. మాదిగ జాతికి, మాదిగ కులానికి మీరిచ్చే సందేశం ఏంటి? మంచి క్వశ్చన్ అండి, మంచి ప్రశ్న వేశారు. మాదిగ జాతికి అంటే జీవితంలో యంగ్ ఏజ్లో, చదువుకున్న ఏజ్లో, సెకండరీ స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత, ఇంటర్మీడియట్ నుండి డిగ్రీకి వెళ్ళిన తర్వాత మనిషి జీవితంలో ఏదైతే ఆలోచన విధానం, నా జీవితం ఇట్లా ఉంటే బాగుంటుంది, నా జీవితం ఇట్లా ఉంటే బాగుంటుంది అని ఒక ఫ్రేమ్ చేసుకొని అటు దిక్కుగా కష్టపడి పయనిస్తే ఏదన్నా సాధ్యమేనండి. ఇది మాదిగలకని కాదు, ఎవరికైనా వర్తిస్తుంది. ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉండి నేను ఇది సాధించగలను అంటే తప్పకుండా సాధించదండి. మనోళ్ళు భయపడతారు, అక్కడ పోతే ఏమవుతుందో, ఇక్కడ పోతే ఏమవుతుందో, ఐటీఐ జాబ్ కావాలా, తర్వాత ఇదే కావాలా, వద్దది కొత్తగా వెళ్ళాలి, కొత్తగా వెళ్దాం. మనం ఎన్నో అవకాశాలు ఉంటాయండి. ఇప్పుడు సినీ ఫీల్డ్లో కూడా మన చాలామంది ఉన్నారు మనోళ్ళు, కానీ బయటికి పడతలేరు. వెతికితే మన ఆలోచన విధానం మీదనే జీవితం అంతా ఆధారపడి ఉన్నదండి. ఇప్పుడు మీకు మంచి కథలు దొరికి ఈ దళితుల పైన వచ్చినటువంటి కాన్సెప్ట్తో దళితులంతా ఏకం కావాలి, కష్టపడి పనిచేయాలి, వ్యక్తిగతంగా ఒకరిపై ఆధారపడకుండా వాళ్ళందుకు వాళ్ళ స్వయంగా ఎదగాలి అని చెప్పి ఒక కథల్లాంటి తయారు చేసి ఇప్పుడు తమరు ఎందుకంటే ఒక సినీ ప్రొడ్యూసర్గా ఉన్నారు, మరి మీలాంటి వాళ్ళు అట్లాంటి కథల్ని తీసుకొని ఒక సినిమా రూపంలో ఒక సందేశపరంగా ఉంటుంది అట్లాంటి సినిమాలు తీస్తే, అదేమన్నా తీయడానికి ప్రయత్నిస్తారా సార్? తప్పకుండా. ఇప్పుడు మీరు బలగం చూసి ఉంటారు. బలగంలో మనిషి జీవితానికి అది ఆ మూవీని చూసేటప్పటికి మన జీవితంలోనే ఇది జరుగుతున్నదన్న ఒక ఫీలింగ్ ఉన్నది. అలాంటి సబ్జెక్ట్ వస్తే తప్పకుండా నేను ప్రొడ్యూస్ చేస్తాను. ఎవరైనా కానీ, కొత్త దర్శకుడు కానీ, పాత దర్శకుడు కానీ. సార్, సినీ రంగంలో
మాదిగలకి దాంట్లో ఉన్నటువంటి టాలెంటెడ్ ఎవరైతే పర్సన్స్ ఉంటారో నటనలో కానీ టెక్నికల్గా ఉన్న వ్యక్తులకి మీరు వాళ్ళకి ఏమైనా అవకాశాలు కల్పిస్తారా? టాలెంటెడ్ పర్సన్స్ ఉంటే తప్పకుండా అవకాశం ఇస్తా. ఇంతకుముందు ప్రీవియస్గా కూడా నేను ఇచ్చాను. ఇప్పుడు కూడా ఏ రంగమన్నా కానీ, ఈ యాక్టింగ్లో కానీ, మ్యూజిక్లో కానీ, లేకుంటే ఇంకా టెక్నీషియన్గా కానీ ఎలాంటిది ఉంటే తప్పకుండా నేను ప్రోత్సహించడానికి ఉన్నాం. మన పిల్లల్ని మనమే కాదు ఇది ప్రోత్సహించాలి కాబట్టి తప్పకుండా నేను చేస్తాను. సార్, మీరు ఇప్పుడు సినీ నిర్మాతగా ఉన్నారు. మరి మీ కుటుంబంలో ఎవరినైనా, నంది కుటుంబం అంటే మంచి పేరున్న కుటుంబం, మీరు ఒక సినీ రంగంలో ఉన్నారు కాబట్టి మీ కుటుంబంలో ఎవరినైనా నటులుగా కానీ ఒక టెక్నీషియన్లుగా కానీ ఏదైనా కానీ మీ కుటుంబం నుంచి ఎవరైనా పరిచయం చేయాలనుకున్నారా సినీ రంగంలోకి? తప్పకుండా మా మనవాడు ఉన్నాడు, రేయాన్స్ అని, వాడు అందగాడు. వాడు ఇప్పుడు స్కూల్ అవుతుంది వాడిది. తప్పకుండా వాడిని బాల నటుడుగానే వాడిని ఇంట్రడ్యూస్ చేస్తాం. సార్, ఇప్పటికీ మాదిగలు ఒకరి చేతి కింద పనిచేయడము అంటే దాన్ని మొరటుగా చెప్పాలంటే బానిస బ్రతుకులాగానే ఉన్నారు, ఒకరి చేతి కింద పనిచేయడం తప్ప. మరి ఈ మాదిగలు ఇతరులకు పని కల్పించే స్థాయికి ఎప్పుడు ఎదగగలరా అంటారా? తప్పకుండా ఎదగగలరండి. ఎందుకంటే ఇప్పుడు మాదిగలకు ఏముందంటే, మాదిగలకు కానీ జనరల్గా సమాజంలో ఏముంది అంటే, యువతకున్న ఆలోచన ఏంటి? ఇంజనీరింగ్ చేయాలి, సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాలి, లేకుంటే యుఎస్కో పోవాలి, ఆస్ట్రేలియా, ఇతర దేశాలకు పోవాలన్నది. అది కాదండి. మన భారతదేశంలో ఉండి, మనం పుట్టి పెరిగిన స్థానంలో ఉండి, మనం ఇతరులకు ఎట్లా ఎంప్లాయ్మెంట్ కలిగించాలి అన్న ఆలోచన యూత్లో వచ్చినప్పుడు తప్పకుండా సాధ్యమవుతుంది. అది తప్పకుండా సాధ్యమవుతుందండి. మనం తప్పకుండా చేయొచ్చు. కానీ ఆలోచన విధానాన్ని మార్పు రావాలి. నేను 10 మందికి ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలను, ఆ సామర్థ్యం నా లోపల ఉన్నదన్నది ఒకటి మనిషి ఆలోచించినప్పుడు తప్పకుండా మనం ఇతరులకు మనము ఉద్యోగ అవకాశాలు కలిగించవచ్చు. ఇప్పుడు యువత ఈ రోజుల్లో సార్ ముఖ్యంగా ప్రభుత్వ రంగంలోనే పనిచేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో ఎందుకు కోరుకుంటున్నారంటే అది ఒక సెక్యూరిటీ ఉంటుందనేది ఆలోచనలో ఉన్నారు. కానీ ప్రభుత్వ రంగంలో ఎంతమంది కానీ ఎన్ని వేల మందికి ఎన్ని లక్షల మందికి వాళ్ళు ఉద్యోగ భద్రత ఇవ్వలేరు కదా. మరి యువత ప్రైవేట్ రంగంలో కూడా ప్రయత్నం చేస్తేనే వాళ్ళకు ఉపాధి లభిస్తుంది కదా. మీరేమంటారు ఈ విషయంలో? ఇప్పుడు ప్రజలలో మార్పు అన్నది జరుగుతుందండి, ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. ఇప్పుడు నా యవ్వనంలో గవర్నమెంట్ జాబే కావాలని కోరుకునేటాను మేము. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందండి. ప్రైవేట్ సెక్టార్లో చాలా అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు ఇప్పుడు ఉన్న జనరేషన్ మట్టుకు గవర్నమెంట్ జాబులు చాలా తక్కువ ఆశపడుతున్నారు. ఇతర రంగాల వైపు, ఐటీ రంగం వైపు ఎక్కువ మొగ్గు చూపెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు సమాజంలో గౌరవంగా బతకడానికి చాలా స్కోప్ ఉందండి. సార్, మీరు ఎన్నో విషయాలు తెలియజేశారు. మరి మీ యొక్క ఈ చెప్పినటువంటి విషయాలని ఈనాటి యువత కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని, ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు ముందుకు సాగాలని, తర్వాత మీరు కూడా ఈ యొక్క సినీ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ ఇంకా రాబో భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నమస్తే సార్. ధన్యవాదాలు. ఇప్పటి వరకు నందిశ్రీ గారి గురించి తెలుసుకుందాం. మరొక ఎపిసోడ్లో మరొక ప్రముఖ వ్యక్తి గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు అరుణోదయ టీవీ చూస్తూ ఉండండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా బెల్ బటన్ నొక్కండి. నమస్కారం.